మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో 10వ తరగతి సంబంధించి తెలుగు 2వ లెసన్ బతుకు గంప. ఇది ఎవరు రచించారంటే మూలింటి చంద్రకళ అనే ఆమె రచించింది. ఇక్కడ చూడండి, ఈ పాఠం యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే మన జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారిని చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమాత్మం అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకే, చూడండి. కవయిత్రి అండి నిరుపేద జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచన చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. వీరు చిత్తూరు జిల్లా అరగొండలో జన్మించారు. రాజగోపాల్, విమలమ్మల వీరి తల్లిదండ్రులు. భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలో కథానికులు రాశారు. ఇందులో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ ముఖ్యమైనవి. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియో ప్రసంగ వ్యాసాలు చేశారు. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడినది. ఓకేనా, చూడండి. ప్రక్రియ. తెలుగు సాహిత్యంలో నేడు కథానికలు అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. వచన ప్రక్రియలు అన్నమాట. ఇది ప్రక్రియ గురించి అండి. ఓకే, చూడు, ఈ లెసన్లో ఎవరు రచించింది? మూలింటి చంద్రకళ గారు. నెక్స్ట్ దీనిలో గ్రామర్ పార్ట్ చూసుకున్నట్లయితే వెల్లితి అంటే లోటు, ఆశ్రయం అంటే గూడు, నెక్స్ట్ నిరంతరం, పొద్దస్తమానం అర్థాలండి. నెక్స్ట్ స్థిమితపడు, కుదుటపడు. నెక్స్ట్ ఇక్కడ పర్యాయ పదాలు చూసుకున్నట్టే సొమ్ము, ధనం, డబ్బు, జశం, చేప, మత్స్యం, దేహం, ఒళ్ళంతా, శరీరం, ప్రభాత వేళ, ఉదయాన్నే, ప్రొద్దుట పూట. నెక్స్ట్ బతుకు, జీవనం, స్థితి, జరుగుబాటు, సంతానం, బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం, సంసారం, కాపురం, కుటుంబం, పుట్టుక. ఇవి నానార్థాలు. నెక్స్ట్ ముఖం, ప్రకృతి వికృతులు, మోము, పంక్తి, బంతి, కష్టం, కస్తి, ముర్కుడు, మురకుడు, సుఖము, సుగము, రాత్రి. ఓకే, నెక్స్ట్ ఇవి విడదీసే పదాలు అన్నమాట. అంటే విడదీసి సంధి యొక్క నేమ్ రాయడము. చూడండి ఒకసారి. పుణ్యాత్ముడు, పుణ్య ప్లస్ ఆత్ముడు. వస్తే చూడండి, నేను దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి అండి. ఓకే, ఉత్వ సంధిది ఆ వస్తుంది. నెక్స్ట్ కే ధృత ప్రకృతికము, ఇత్వ సంధి. నెక్స్ట్ ఇవన్నీ చూసుకోండి. ద్విగు సమాసం అంటే 10 రోజులు అంటే అంకె వచ్చిందంటే దాన్ని ద్విగు సమాసం అని అంటాము. నెక్స్ట్ దేనైనా పోల్చినట్లయితే విశేషణ పూర్వధర కర్మధారే సమాసం అనేది. సాధారణం కానిది చూడిదండి నన్ తత్పురుష సమాసం. చిన్నదైన బిడ్డ, చిన్న బిడ్డ, విశేషణ పూర్వకర కర్మధారే సమాసం. నెక్స్ట్ ఎల్లమ్మ పండ్లను అమ్మింది. కర్మని వాక్యాలుగా మార్చి రాయండి. ఎల్లమ్మచ్చే పండ్లు అమ్మబడ్డాయి. ఆమె బిడ్డను చదివించింది. ఆమెచే బిడ్డ చదవబడింది. ఇవి కర్తరి వాక్యం నుండి కర్మరి వాక్యంలోకి మార్చడం అన్నమాట. నెక్స్ట్ అతడికి మంచి జరుగుగాక, ఆశీర్వార్థక వాక్యం. ఈ విధంగా దీవించడం అలాంటివి వస్తే అదే ఆశీర్వార్థక వాక్యం అండి. ఇటువైపు నీవు రావద్దు. రావద్దు నిషేధం అన్నమాట. నిషేధార్థక వాక్యం అది. నెక్స్ట్ ఎల్లమ్మ ఆ పని చేయగలదు అంటే చెప్తాను మనము. సామర్థ్యార్థక వాక్యం. మీరు మా ఇంటికి రావచ్చు. అనుమత్యార్థక వాక్యం, అనుమతి అనమాట. నెక్స్ట్ 10 రోజులుగా నీవు ఎక్కడ ఉన్నావు ప్రశ్న మనం అడుగుతున్నాం అనమాట. దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. అందరూ బడికి వెళ్ళాలి. ఇది విద్యార్థులకు సంబంధించింది కదా, విద్యార్థక వాక్యం. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.